అందరికీ జై శ్రీరామ్. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారి తప్పు చేశామని బాధపడుతున్నటువంటి విషయాలు బయటకు వస్తున్న సందర్భం. ఎందుకంటే ఒకప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో ఆయన కీలక నేతగా ఉండడము, అలాగే ఒంగోలు నియోజకవర్గం అంటే ఆయన పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల్లో ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ కార్యకర్తలైనా చెప్పు చేతల్లో ఉండేవారు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే బాలినేని వైసీపీ వీడి జనసేనకి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్నటువంటి నియోజకవర్గం మీద పట్టు, అలాగే అతనికి డిపార్ట్మెంట్లో కానీ కార్యకర్తలతో కానీ ఉన్నటువంటి సంబంధాలు తగ్గినాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే జనసేన పార్టీలోకి రావడం ఒక ఎత్తు అయితే, జనసేన పార్టీలో ఏదైతే మనకు నామినేషన్ పోస్టులు మన ఒంగోలులో కార్యక్రమం జరిగింది, కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో ఎక్కడ ఏ బ్యానర్ మీద ఏకపోవడము, అలాగే కూటమి ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి కార్యక్రమాలు జరిగినా అతనికి ఆహ్వానం పలకకపోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి కొంచెం అసలు నేను వైసీపీని ఎందుకు వీడానా అని బాధపడుతున్నట్టు జరుగుతున్నటువంటి ఈ విషయం. ఇంకోటి చూసుకుంటే మొన్నొక విషయంలో ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి బ్యానర్ ఏదైతే ఉందో ఆయన జన్మదిన సందర్భంగా కట్టినటువంటి కొన్ని బ్యానర్లు టీడీపీ కార్యకర్తలు చించేయడం జరిగింది. దాని మీద పెద్ద దుమారం ఎరిగింది. కానీ అది మళ్ళా మనకి ఏదైతే ఇప్పుడు జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం కాబట్టి అందులో జనసేనలో ఈయన ఒక పార్టీ సీనియర్ నాయకుడు కాబట్టి మళ్ళీ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడి, అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే బాలినేనిని ఇంకా వైసీపీ నేతగానే చూస్తున్నారు అనేది వాస్తవం. బాలినేనిని జనసేన నాయకుడిగా ఇంకా పోల్చుకోవడం లేదు, అదొక్కటి. అలాగే జనసేన నాయకుడు అని పవన్ కళ్యాణ్ ఒక స్టేజ్ మీద భుజం మీద చేతి వేసుకొని, ఇది అదే ఫోటో, అయినా చాలా బాగా మాట్లాడాడు. కొందరు అంటున్నటువంటి ఒక 2-3 విషయాలు మీకు చెప్పబోతా ఉన్నా. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలులో అంత సీన్ లేదు, ఇది టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అలాగే జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మా వల్లనే గెలుస్తూ వచ్చాడు, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇదొక కామెంటు. అంటే చూడుర్రి, బాలినేని శ్రీనివాసరెడ్డికి అంత సీన్ లేదు అనేది టీడీపీ వర్షన్. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చరిష్మా వల్లనే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచిండు అనేది ఇటు వైఎస్ఆర్సీపీ ఈ యొక్క నాయకత్వం వాదం. ఇంకా కొంతమంది మాట్లాడిన విషయాలు, ఆయన మళ్ళీ వైసీపీలోకి రాకుండా తలుపులు మూసివేయాలి, బాలినేని మళ్ళీ వైసీపీలోకి రానివ్వద్దు, అప్పుడే బాలినేని అటువంటి వాళ్ళు వైసీపీని వీడినటువంటి కార్యకర్తలకు బుద్ధి, పెద్ద నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ బుద్ధి అనేది రావడం జరుగుతుందని వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి అదొక విషయం. అయితే ఇటు వైసీపీలో ఇంకా కొంతమంది పావలాని నమ్మి బలిగాడు బలైపోయాడు అని, అంటే ఇంతకుముందు ఈ వైసీపీ ఎవరైతే కార్యకర్తలు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్ ఏంది, పావలా కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యిండో ఆ తర్వాత ఈ మాటలన్నీ మనకు వినిపించడం లేదు. ఇక ఇక్కడ అసలు విషయాన్ని తీసుకుంటే లాస్ట్ ఈ విషయం ఏది అంటే, ఇది టీడీపీ నేతల నుంచి వచ్చినటువంటి విషయం కాదు, జనం మాట్లాడుకుంటున్న విషయం. అయ్యా, మీకు అర్థం కానిది ఏంటంటే ప్రజలకు బాగా అర్థమైంది. అదేమిటంటే జనసేనను నిర్దేశించేది పవన్ కళ్యాణ్ కాదు, అది చంద్రబాబు.
వాస్తవానికి బాలినేనిని పక్కకు పెట్టే విషయం పైన ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ చేయట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి వచ్చిన ప్రతి వ్యక్తిని ప్రతి కార్యకర్తను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన పార్టీ బలోపేతం చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని. ఇక్కడ చంద్రబాబు దూరం పెడతా ఉన్నాడు. టీడీపీ పార్టీ కూటమి పార్టీలో బాలినేని ఒక సీనియర్ నాయకుడు అని తీసుకుంటలేదు, అది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తీసుకుంటలేడు అనేది పెద్ద వాదన వినిపిస్తుంది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలపైన సరే కూటమిలో ఆయనకు అప్పుడు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మర్యాద ఇవ్వకపోయినా, టీడీపీ పార్టీకి సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ఆయనకు ఆహ్వానం పలకకపోయినా, కనీసం జనసేన పార్టీలోనైనా జనసేన పార్టీ ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో వాటికైనా బాలినేనికి ఆహ్వానం ఇస్తున్నారంటే అది కూడా ఇవ్వడం లేదు. తర్వాత రోజుల్లో పవన్ కళ్యాణ్కు ఇలాంటి గట్టు రోజులు కనుక తలుగుతే మిగతా ఎవరైనా వచ్చేవాళ్ళు జనసేనలోకి రారు, భయపడతారు అనే విషయం కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే ఒంగోలులో ఆయన బ్యానర్లు చింపినప్పుడు ఆ బ్యానర్లు చింపిన టీడీపీ నాయకుల మీద పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడలే, ఎవరిని కూడా కనీసం హెచ్చరించి కూడా ఒక మాట మాట్లాడలే. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి బాధపడ్డట్టు మనకు సమాచారం. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించాలని రాజకీయ విశ్లేషణదారులు, రాబోయే రోజుల్లో జనసేన గట్టిగా ఉండాలి, కింది స్థాయి నుంచి అంటే మనకి ఏదైతే విలేజ్ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఈ పార్టీ ఎదగాలంటే సీనియర్ నాయకులకి కొంచెం విలువ గౌరవం అనేది ఇవ్వాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.